చైనా వస్తువులు లేకపోతే ప్రపంచం ఏదో చంకనాగిపోతుంది, బ్రతకడానికి ఎవరికీ ఉండదు. చైనా అనేటటువంటిది అంత గొప్పది. ఇది ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు మన దేశంలో చైనా ప్రేమికులు. ఎందుకంటే చైనా అన్నటువంటిది ఒక గొప్పదని, రష్యా అనేటటువంటిది అద్భుతం అని చెప్పి, ఉత్తర కొరియా అనేటటువంటి దేశ ప్రపంచంలోనే గొప్పదని చెప్పి వాళ్ళు పుట్టుక నుంచి నేర్చుకున్నారు. తర్వాత పాపం వాళ్ళ కళ్ళెదురకుండానే రష్యా కొలాప్స్ అయిపోయింది. ఆ తర్వాత ఉత్తర కొరియా ఎక్కడుందో అర్థమైంది. ఇప్పుడు చైనాను నమ్ముకుంటున్నారు. పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాద విధానం, లేకపోతే కనుక కార్పొరేట్ విధానం, ఈ 3 విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఈ మూడిటి లేనటువంటి వ్యవస్థలతో అద్భుతమైనటువంటి ప్రగతిని రష్యాని, చైనాని, ఉత్తర కొరియాని చూపించుకునేవాళ్ళు. ఉత్తర కొరియా ఇప్పుడు అడుక్కుదేంటంటే రష్యా చివరికి పెట్టుబడిదారీ విధానాన్ని, అదే సామ్రాజ్య విధానాన్ని ప్రోత్సహించి, కాకపోతే ఇప్పటికీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కోసం ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తుంది. ప్రతిపక్షం లేకపోవడం అన్నటువంటిది కమ్యూనిజం, అదే స్పెషాలిటీ అనమాట. కమ్యూనిజం అంటే మరొక అంటే వాళ్ళ పార్టీలోనే 2 గ్రూపులు ఉండాలి తప్పించి వేరే పార్టీ ఉండటానికి వీల్లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నీతులు చెప్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చి హక్కులు అడుగుతూ ఉంటుంటారు, ఇక్కడ ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటారు. అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛలు ఎట్టుంటాయో అందరికీ తెలిసింది. అదంతా పక్కన పెడితే ఇప్పుడు చైనా లేకపోతే అమెరికా ఏమైపోతుంది, చైనా లేకపోతే భారత్ ఏమైపోతుంది. సచ్చినట్టు కొంటున్నాం, సచ్చినట్టు మనం కొంటాం. ఎందుకు వాడు అమ్ముకుంటే ఇక్కడికి వచ్చి, అమ్మకపోతే వాడుకుంటాం, కొత్తవి తయారు చేసుకుంటాం. వాళ్ళు లేకపోతే బ్రతకలేకపోవడానికి మనం ఏమైనా వ్యవసాయం మీద ఆడి మీద ఆధారపడి ఉంటున్నామా, లేకపోతే కనుక పరిశ్రమలకు సంబంధించి ఆడి మీదనే బతుకుతున్నామా? వాడు కూడా ఒక సప్లయర్. కాంట్రాక్టర్ లేకపోతే వ్యాపారస్తులు లేడు, వ్యాపారస్తులు లేకపోతే ప్రజలు లేరని భావిస్తే ఎట్లుంటుందో, ముందు ప్రజలు లేకపోతే మిగతాది లేదు. ఇప్పుడు చైనాకి వాడికి అమ్ముకునేటటువంటి మార్కెట్ అమెరికా. వాడికి సంబంధించి వాటి రోజున దాదాపు $19 ట్రిలియన్ దాకా వ్యాపారం వెళ్ళింది అంటే కారణం వాడి దగ్గర నుంచి వచ్చినటువంటిదే. దాదాపుగా అమెరికా నుంచి వెళ్ళేటటువంటిదే ఈ లక్షల కోట్ల రూపాయలకు సంబంధించింది కదా, లక్షల కోట్ల రూపాయలకు సంబంధించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి వ్యవస్థ కిందకి వెళ్ళిందంటే అదే రీజన్. ఇప్పుడు ఆ ట్రిలియన్ల డాలర్లకు సంబంధించినటువంటి వ్యాపారం ఏమవుతుందన్నటువంటి భయంతో తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏం జరుగుతుందన్నటువంటిది ఇంకా ఏమీ అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నారు.